హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసూస్ డాటర్. ఈ వీడియోలో నేను ఆనపకాయ గారెలు రుచికరంగా ఎలా చేసుకోవచ్చో మీకు చెప్తానండి. ముందుగా అయితే మిక్సీలో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆనియన్స్ తీసుకొని మిక్సీ చేసుకోవాలి. మనకి పేస్ట్ లాగా వస్తుంది. ఈ లోపల మనం ఆనపకాయని తొక్క తీసుకొని కడుక్కొని శుభ్రంగా సన్నగా ఇలా గ్రేట్ చేసుకోవాలండి. మనం దీంట్లో ఎక్కడా కూడా వాటర్ అనేదాన్ని యూజ్ చేయమండి. ఆనపకాయలో మనకు వచ్చే వాటరే సరిపోతుంది. దానికి సరిపడానే మనం పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా మిక్సీలో మనం పేస్ట్ చేసిన దాన్ని ఆనపకాయ కూరలో మనం ఇలా కలుపుకొని మొత్తం అంతటిని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మా అమ్మమ్మ గారి వంటకం, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆనపకాయ గారెలు మనం రుబ్బుకొని అవసరం లేదు. అప్పటికప్పుడు కూడా మనం చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకు ఆనపకాయ అవైలబుల్గా ఉంటే కనుక. అని చూసారు కదా, ఇలా ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనం అయితే స్పాచులాతో మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకుంటున్నాము. తర్వాత రైస్ ఫ్లోర్ని మనం ఈ తడికి సరిపడా కూడా బియ్యం పిండిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకి కొంచెం పిండి అనేది లూజ్గానే ఉండాలి, లేకపోతే చాలా గట్టిగా అయితే వస్తాయి, క్రిస్పీగా అయితే రావు గారెలు. అండ్ కొంచెం పిండిని ఇలాగా మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే కనుక మనకి ఆనపకాయ గారెలు టేస్టీగా అయితే వస్తాయండి. అండ్ ఇలా కలుపుకునేటప్పుడే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి పిండికి సరిపడా. అండ్ చూసారు కదండి, ఇలాగా మనం ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా అయితే కలుపుకోవాలి. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కావాలంటే కనుక ముందు రోజు నైటే కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని ఆ పిండిని కొంచెం ముందుగా బయట పెట్టుకొని మనం అయితే గారెలు వేసుకోవచ్చండి. లేదంటే కనుక ఒక 10 minutes అలాగా పిండిని కలిపిన తర్వాత కొంచెం నానిన తర్వాత కూడా వేసుకోవచ్చు గారెలు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇక్కడైతే మేము నొక్కి చూపిస్తున్నాం, చూసారు కదా, ఇలా ఉండాలి. అండ్ మేము ఇక్కడైతే ముందు రోజు నైట్ కలిపేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి స్టోర్ చేసుకుంటున్నాం ఇలా బాక్స్లో అయితే. మార్నింగ్ వేసుకునేటప్పుడు కొంచెం బయట పెట్టుకొని ఇలా పిండిని మనం గారెల్లాగా ఒత్తుకొని వేసుకోవడమేనండి. అండ్ ఇక్కడ నేనైతే ఆయిల్ని డీప్ ఫ్రై కోసం అయితే వేడి చేసుకున్న తర్వాత మనం మామూలు గారెలు ఎలా వేసుకుంటామో మధ్యలో హోల్ పెట్టుకొని, అలాగే పాలిథిన్ కవర్ మీద ఇలాగా హోల్ పెట్టుకొని నొక్కుకొని మనం ఆయిల్లో వేయడమేనండి. అటు ఇటు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది కేవలం మనకి ఆనపకాయ కోరడం ఒకటే పెద్దగా ఉంటుంది ప్రాసెస్ అనేది, మిగతాదంతా చాలా సింపుల్. అండ్ అప్పటికప్పుడు వచ్చే రిలేటివ్స్కి కానీ మనకి అప్పటికప్పుడు ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఈ గారెలు కనుక మనం చేసుకొని అల్లం పచ్చడితో కానీ టమాటా పచ్చడి కానీ నిలవ ఉండే ఏ పికిల్స్తో కానీ మనం ట్రై చేసినా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ గారెలు. మనకి సాంబార్తో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు. నేను ఇలా అయితే టిష్యూ పేపర్ మీద అయితే ఈ గారెల్ని తీసుకొని వేసుకున్నానండి మూకిట్లో నుంచి. అండ్ చూసారు కదా మన గారెలు ఎలా గోల్డెన్ కలర్లో వచ్చినాయో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్తో మేము ముందుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్.